Colossians 3:23 స్వాస్థ్యమును ప్రతిఫలముగా పొందుమని ఎరుగుదురు గనుక మీరేమి చేసినను అది మనుషుల నిమిత్తము కాక మీరు ఏమి చేసినను అది మనుషుల నిమిత్తము కాక అది మనుషుల నిమిత్తము కాక ప్రభు నిమిత్తమని యేసు ప్రభు నిమిత్తమని మనస్ఫూర్తిగా చేయుడి. మనస్సు పూర్తిగా చేస్తే ప్రతిఫలము ఎక్కడి నుంచి వస్తుంది? ప్రభు వలన స్వాస్థ్యమును ప్రతిఫలముగా పొందుమని ఎరుగుదురు గనుక ఏమైతుంది? ప్రభు వలన స్వాస్థ్యము అన్ని కూడా ప్రతిఫలముగా మనము ప్రభు దగ్గర నుంచి పొందుకుంటామంట. ఎప్పుడు పొందుకుంటాం ప్రభు దగ్గర నుంచి? ఎప్పుడైతే నువ్వు ఏదైనానో మీరేమి చేసినను మీరు ఏమి చేసినను అది మనుషుల నిమిత్తము అది మీ ఫ్రెండ్, మీ మమ్మీ, ఆంటీ నుంచి కాదు, కానీ ప్రభు నిమిత్తమని యేసు ప్రభు నిమిత్తమని మనస్ఫూర్తిగా చేయుడి. మనసు సగంతో కాదు, మనసు లేకుండా కాదు, తిట్టుకుంటా కాదు, తన్నుకుంటా కాదు, ఏడ్చుకుంటా కాదు, మనసు పూర్తిగా ప్రభు కోసం చేయాలట. ఏ పని చేయాలి మనం? ఏ పని చేయాలి? మీరేమి చేసినను ఏ పని చేసినా, రాళ్ళు తీసుకొచ్చినా, ఉసుక పట్టుకొని వచ్చినా, తవ్వుతున్నా, చెట్లకు నీళ్లు పోస్తున్నా కోసం చేయాలా? దేవుడు నాకు చూస్తున్నాడు, నేను దేవుణ్ణి ప్రేమిస్తున్నా కాబట్టి నేను దేవుని కోసం చేస్తా. రోమన్స్ 8:14 దేవుని ఆత్మ చేత దేవుని ఆత్మ చేత అందరూ నడిపింపబడుదురు. ఎవరెవరైతే దేవుని ఆత్మ చేత నడిపింపబడతారో వారందరూ దేవుని కుమారులై దేవుని కుమారులు కుమార్తెలై ఉందురు. ఉందురు. ఎట్లా నడిపింపబడాలి మనము? దేవుని ఆత్మ ద్వారా నడిపించబడాలి. గలతీ 5:18 మీరు ఆత్మ చేత నడిపింపబడిన ఎడల మీరు ఆత్మ చేత నడిపింపబడిన ఎడల ధర్మశాస్త్రమునకు లోనైన వారు కాదు. శరీర కార్యములు ఏంటి? శరీర కార్యములు స్పష్టమై ఉన్నవి. స్పష్టంగా ఉన్నాయి. శరీర కార్యాలు స్పష్టంగా ఉన్నాయి. అది ఏదనగా జారత్వము, అపవిత్రత, కాముకత్వము, విగ్రహారాధన, అభిచారము, ద్వేషములు, కలహము, మాత్సరములు, క్రోధములు, పక్షలు, భేదములు, విమతములు, అసూయలు, మత్తతలు, అల్లరితో కూడిన ఆటపాటలు మొదలైనవి. అల్లరితో. సో మీరు ఎగ్జామిన్ చేసుకోండి. రోమన్స్ 8:13 చదువు. మీరు శరీరానుసారముగా ప్రవర్తించిన ఎడల శరీరానుసారంగా. శరీరానుసారం అంటే ఏంటి? చేయొద్దు అనుకుంటా, ఎందుకు చేస్తున్నా అనే విషయాలు. మీరు శరీరానుసారముగా ప్రవర్తించిన ఎడల శరీరానుసారంగా మీరు ప్రవర్తించితే చావవలసిన వారై ఏమైతుందంట? చావవలసిన వారైపోతారంట. కానీ ఆత్మ చేత శరీర క్రియలను చంపిన ఎడల శరీర క్రియలను ఏం చేయాలా? చంపేయాలా. దేవుని ఆత్మ చేత కానీ దేవుని ఆత్మ చేత ఎందరు నడిపింపబడుదురో ఎవరెవరైతే దేవుని ఆత్మ చేత వారందరూ దేవుని కుమారులై వారందరూ దేవుని కుమారులై ఉందురు. ఏలయనగా మరలా భయపడుటకు మీరు దాస్యపు అనంటే స్లేవ్ అంటే నీ శరీరానికి బానిస కాదు. నువ్వు దాస్యపు ఆత్మను పొందలేదు కానీ దత్తపుత్రాత్మను పొంది ఆ ఆత్మ కలిగిన వారమై మనము అబ్బా తండ్రి అని మొదలుపెట్టుచున్నాము. మనము దేవుని పిల్లలమని ఆత్మ ఏమంటుందంట? తానే పరిశుద్ధ ఆత్మ మన ఆత్మతో కూడా
మన స్పిరిట్, గాడ్ స్పిరిట్, మన స్పిరిట్ సాక్ష్యం ఇచ్చుచున్నాడు. మనం పిల్లలమైతే వారసులము అనగా దేవుని వారసులము, క్రీస్తుతో కూడా మహిమ పొందుటకు ఆయనతో శ్రమపడిన ఎడల క్రీస్తుతోని వారసులము. మన ఎడల ప్రత్యక్షము కాబోవు మహిమ ఎదుట ఇప్పటి కాలము శ్రమలు ఎన్నతగినవి కావని ఎంచుచున్నాము. దేవుని కుమారుల ప్రత్యక్షత కొరకు, దేవుని కుమారుల ప్రత్యక్షత అంటే దేవుని పిల్లలు కనపడడం కొరకై సృష్టి అంతా మిగుల ఆశతో దేవుని కుమారులు ఎక్కడున్నారని సృష్టి అంతా మిగులు ఆశతో చూస్తా ఉంది. హల్లెలూయా. ఏది చేసినా కూడా యేసు ప్రభు కొరకు చేయాలా? అర్థమైందా? మనుషుల నిమిత్తము కాక